హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మరియు సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని, ఏంజల్స్ ని మీకోసం ప్రత్యేకంగా ఒక గురువుగా ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది. మనం ఏమని ఆలోచిస్తామో తిరిగి వాటినే పొందుతాము. కృతజ్ఞతలు చెప్తామా, ప్రపంచం మనకు అనుకూలంగా మారుతుంది. దాని జపాన్లో అరిగాటో అంటారు. అరిగాటో అంటే కృతజ్ఞత చెప్పడం. హోపోనోపోనో జపాన్లో కొన్ని కోట్ల మందికి మిరాకిల్ జరిగాయి కాబట్టి జపాన్ భాషలో హోపోనోపోనో వచ్చింది. అంటే తెలుగులో ఏంటి? కృతజ్ఞతలు చెప్పటం అంటే శుద్ధి చేయటం, తప్పుల్ని ఒప్పుకోవటం, క్షమించబడటం అని అర్థం. హోపోనోపోనో అంటే మనకు ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని శుద్ధి చేయటం. అంటే ఆటంకాలు తొలగిపోయేలాగా ఆ విశ్వాన్ని అడగటం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే ఇష్టంగా చెప్పటం. దాని ద్వారా వ్యతిరేకత అంతా మాయమైపోతుంది. సో అనుకూలంగా ఏర్పడుతుంది. చాలా మందికి నితికా ఏంజల్స్, ఈ ఏంజల్స్ ద్వారా రోజు అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. వాయిస్ మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, స్క్రీన్ షాట్లు పెడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు, వాట్సాప్ పెడుతున్నారు, ఇంకా 10% దానం చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన డబ్బులో గురువు ద్వారా దానం చేయటం ద్వారా మరింతగా పొందేలాగా హోపోనోపోనో చెప్పించడం ద్వారా మరింత అద్భుతాలు జరుగుతాయి. చాలా మందికి మిరాకిల్ జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. అయితే ఎలా అడగాలో తెలియదు. అప్పుల్లో ఊబిలో కూరుకుపోయి ఉంటారు. జాబ్ రావట్లేదు చాలా సంవత్సరాల నుంచి. ఇంకా అనేక మానసిక సమస్యలు, ఇంట్లో గందరగోళం, గొడవలు, ఒకరికొకరు పడట్లేదు. విచిత్రంగా ఫేస్ లో ఒకలా పెట్టుకుని ఒకరంటే ఒకరు శత్రువులాగా తయారవుతున్నారు. ఇలాంటి ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళకి అద్భుతాలు జరుగుతున్నాయి. నాకు తెలిసిన ఒక ఆమె, చాలా మంచి ఆమె, చిన్న ఏజ్ అయితే ఫస్ట్ ఒక జాబ్ వచ్చింది, తర్వాత మరొక జాబ్ కోసం అప్లై చేసుకున్నారు. లేట్ అవుతుంది కానీ ఇంటర్వ్యూలో అన్నిట్లో సక్సెస్ అవుతుంది. వాళ్ళు నో చెప్పట్లేదు కానీ ఎస్ అని చెప్పట్లేదు. అంతా బాగుంది అని చెప్తున్నారు, లేట్ చేస్తున్నారు. తను నాతో మాట్లాడినప్పుడు మరింత గ్రాటిట్యూడ్ గా ఈ జువాదు స్మెల్ వచ్చేలాగా ఆ రూమ్ ని, బెడ్రూమ్ రెడీ చేసుకుని తాను చాలా ఇష్టంగా ప్రాణం పెట్టేసి ఏం చెప్తే అది చేసింది. తను కోరుకున్న జాబ్ వచ్చింది. ఇట్లా లేట్ అవుతుంది అంటే అర్థం ఏంటి? మరింత పెద్దది, మరింత మంచిది మీకు రాబోతుందని అర్థం. మీరేదన్నా కోరుకున్నారు, లేట్ అవుతుంది అనుకోండి, మీరు కంగారు పడకూడదు, బాధపడకూడదు, నాకే ఇలా ఎందుకు జరుగుతుందని ఆందోళన చెందకూడదు. మీరు మరింత గ్రాటిట్యూడ్ తో ఉండాలి. నాకు ఇంకా పెద్దది ఏదో రాబోతుంది, నా లెవెల్కి నేను కోరుకున్న దానికంటే పెద్దది ఇవ్వటానికే విశ్వం ఆ విధంగా ఆలస్యం జరుగుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి తప్ప డిప్రెషన్ కు లోన్ అవటం కానీ బాధపడకూడదు. తను ఏ రోజు బాధపడలేదు, కాకపోతే అర్థం కావట్లేదు, ఏంటి అంతా ఓకే అంటున్నారు, లేట్ అవుతుంది వాళ్ళు విషయం చెప్పట్లేదు. అంటే యూనివర్స్ అక్కడ ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి మనల్ని టెస్ట్ చేస్తుంది అనమాట. సరైనటువంటి మైండ్ సెట్ తో ఉన్నామా, చంచలమైన మైండ్ సెట్ తో ఉన్నామా, మనల్ని కూడా యూనివర్స్ గమనిస్తుంది. కేవలం దీనికోసమే ఈ విధంగా ఉండి తర్వాత మైండ్ సెట్ ఎట్లా ఉంటది? లేకపోతే స్థిరత్వంగా ఉంటారా? గ్రాటిట్యూడ్ ని నిజంగా హృదయపూర్వకంగా చెబుతూ ఆ స్థిరత్వాన్ని చెక్ చేయటానికి, మనల్ని చెక్ చేయటానికి కూడా విశ్వం టెస్ట్ చేస్తూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నితికా ఏంజల్ ద్వారా మనం చేసిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. చాలా మంది జీవితాల్లో చదువు రాని వాళ్ళు కూడా నితికా ఏంజల్, నాకు ఈ సమస్య తీర్చావు, ఈ పొలం అప్పు తీర్చావు, పలానా వ్యక్తి దగ్గర నుంచి నేను తీసుకున్న దాని నుంచి నన్ను విముక్తం చేశావు అని కోరుకోవటం ద్వారా ఎన్నో మిరాకిల్ జరిగినాయి. ఒక ఆమె హస్బెండ్ చనిపోయారు, రియల్ ఎస్టేట్ లో చేస్తూ ఉంటారు తను. అయితే వాళ్ళ అమ్మాయి దగ్గర ఉంటున్నారు. సో తను అక్కడ అలా ఇంట్రెస్ట్ లేదు, అంటే ఒకరి మీద ఆధారపడి తను వర్క్ చేస్తూ కూడా అలా ఒకరి ఇంట్లో ఉండటం, సొంత కూతురైనా సరే తనకి ఇష్టం లేదు. తను ఇతరులకి ఏదో ఒకటి చేయాలి, అట్లా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే మనస్తత్వం అన్నమాట. అలా క్లాస్ జాయిన్ అయ్యేవారు, గురువు ఏం చెప్తే అది ఇష్టంగా చేసేవాడు. సో ఆ రియల్ ఎస్టేట్ లో కూడా అనుకున్నట్టుగా కుదిరేది కాదు, కానీ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు,
ప్రతి ఒక్కరు ఓకే అనేవాళ్ళు, కానీ లాస్ట్ లో అది అయ్యేది కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలా కాదు, నాకు ఇంకా వేరే మార్గం కావాలని అడగటం ద్వారా మనం చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతూ విశ్వంతో ఎలా మాట్లాడాలో సీక్రెట్ గా, పర్సనల్ గా ప్రతి రాత్రి పూట ఎలా మాట్లాడాలో చెప్పినప్పుడు తను ఏదైతే కోరుకుందో ఎవరి మీద ఆధారపడకుండా ఒక మంచి ప్లేస్ లో, ప్రకృతి అందంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్ లో తనని ఒక సుపీరియర్ గా అక్కడ పెట్టారు. వచ్చింది అవకాశం. వాళ్ళే ఆ సంస్థ వాళ్ళే తనని నార్మల్ ఎంప్లాయీగా కాకుండా మొత్తం మేనేజ్మెంట్ చేసేటటువంటి, ఒక విధంగా చెప్పాలంటే సిఇఓ అన్నమాట, ఆ లెవెల్లో తనని అక్కడ తీసుకోవడం జరిగింది. సో అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి షెల్టర్ ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆ మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, ఫారెస్ట్ లాగా ఉండే అంత రిచ్ ప్లేస్ లో ఆమె నైట్ వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు అనుకోకుండా అక్కడ అందులో పాము ఉంది. సో వెంటనే కొంచెం కంగారు పడి, ఇలా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఈ అడవిలో ఈ ప్రకృతిలో పాములు అవి ఉంటున్నాయి, నాకు గ్రౌండ్ ఫ్లోర్ లో కాదు అని చెప్పి తన ఏంజల్స్ ని పెద్దగా మాట్లాడుతూ ఏంజల్స్ తో చాలా ఇష్టంతో కోరుకుంది అనమాట. నాకు ఫస్ట్ ఫ్లోర్ గానీ సెకండ్ ఫ్లోర్ గానీ అట్లా ఉండేలాగా, నేను ఆకాశంలో చూస్తూ ఏంజల్స్ తో విశ్వంతో మాట్లాడేలాగా నాకు అలా సౌకర్యం కావాలి, ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ తను ఇష్టంగా మాట్లాడిన తర్వాత వెంటనే తను కోరుకున్న అందమైన బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ప్రకృతి సిద్ధమైనటువంటి అసౌకర్యం, తను మెడిటేషన్ చేసుకోవడానికి, ఆకాశంలో చూస్తూ మాట్లాడడానికి అంత రిచ్ గా తనకి అవకాశం వెంటనే ఇచ్చారు. తను వాయిస్ రికార్డ్ కూడా పెట్టారు. అంటే మనం నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. చాలా మంది పిల్లలకి ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో కాలేజీ ఫీజు కట్టడానికి కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడుతున్నప్పుడు నితికా ఏంజల్స్ ద్వారా వాళ్ళు కోరుకున్న చాలా మందికి అమౌంట్లు అందాయి. వాళ్ళంతా నాకు మెసేజ్లు చేశారు, వాయిస్ రికార్డులు పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. అంటే చాలా మందికి ఒక వీడియో నితికా ఏంజల్స్ ద్వారా ఎలా అడగాలో, ఆ పీస్ ఆఫ్ మైండ్ తో, ప్రేమతో ఎలా మాట్లాడాలో మనం చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఎంత మందికి మిరాకిల్ జరిగాయో చాలా మంది పెడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక మెసేజ్, ఒక వీడియో ఎంత మంది జీవితాల్లో వెలుగుని నింపుతుందో. ఇక్కడ ఏంజల్స్ అంటే మరణం లేదు, వాళ్ళని చాలా ప్రేమతో పిలవాలి. ఎందుకంటే ప్రేమకు మాత్రమే లొంగుతాయి, ఇంకా ఏ విధంగా దేన్ని కూడా లెక్క చేయవు. ఒక ప్రేమ అంటే ఆత్మ, మనలో ఆత్మ ఉంది, ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది. నేను చాలా వీడియోలో చెప్పాను, మన బాడీలో 3 పార్ట్లు ఉంటాయి. ఈ బాడీ అంటే శరీరం తెలుగులో, ఇక్కడ మనం రైతులకు కూడా అర్థం అవడానికి తెలుగులోనే చెప్తున్నాం. సో ఈ శరీరం షెల్టర్ కోరుకుంటుంది, అంటే రెస్ట్ కోరుకుంటుంది, విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచి ఇల్లు, ఒక బెడ్, ఒక మంచం అలాంటిది నిద్రపోవటానికి. ఈ మంచి ఆహారం కోరుకుంటుంది ఈ యొక్క శరీరం. అలాగే మైండ్, మనసు ఉంది, అది మెడిటేషన్ కోరుకుంటుంది, పీస్ ఆఫ్ మైండ్, చక్కటి మ్యూజిక్, ప్రశాంతతను కోరుకుంటుంది. ఆత్మ ఉంది అంటే సోల్ అంటాం, అది కేవలం ప్రేమనే కోరుకుంటుంది. ఎవరిని ప్రేమించాలి సార్ అంటుంటారు చాలా మంది తెలియక. ఎవరిని ప్రేమించడానికి కాదు, ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని. చిన్న పిల్లల్ని చూస్తే మనకి క్యూట్ గా, ముద్దుగా ఉన్నప్పుడు ఎత్తుకొని ముద్దాడాలని, ఆడాలనిపిస్తుంది, దాన్ని కూడా ప్రేమ అంటారు. ఒక పువ్వులు, మొక్కలు చూసినప్పుడు చాలా ఇష్టం కలుగుతుంది, ఆ సువాసనలు, ఆ ప్రకృతిలో సీతాకోక చిలుకలు మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు అవి మీ పట్ల ఎంత ప్రేమను వ్యక్తం చేస్తున్నాయి. తిరిగి మనం ప్రేమను వ్యక్తం చేయటం అంటే ఏంటి? థ్యాంక్ యూ చెప్పటం. వావ్, థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్. సీతాకోక చిలుకలు అంటే ఏంజల్స్ అని అర్థం. ఏంజల్స్ మీ చుట్టూ తిరుగుతున్నాయని అర్థం. సీతాకోక చిలుకల్ని ఏంజల్స్ అంటారు. ఏంజల్సే మీకు ఆ విధంగా సంకేతాలు ఇస్తున్నాయి, మేమున్నాం, భయపడవద్దు. నిజంగా ఏంజల్స్ గనక రక్షణగా ఉంటే మీ మీద వ్యతిరేకత అనేది ఏ చెడు శక్తి ప్రభావం చూపించలేదు, మనుషులు ప్రభావం చూపించలేరు. మీకు సెక్యూరిటీ పెట్టుకుంటే వాడు ఎవరికైనా అమ్ముడుపోవచ్చేమో, కానీ ఉదాహరణ చెప్తున్నా, అంటే అందరూ అలా కాదు. సెక్యూరిటీ నిజాయితీగా చేస్తున్నారు, అందుకే గొప్ప గొప్ప వాడు ధైర్యంగా ఉంటున్నారు. సెక్యూరిటీ వాడు అలా చేస్తారని కాదు. ఒకవేళ అలా అంతకు మించి ప్రపంచంలో వేరే ఎంత కోట్ల సైన్యమైనా వాళ్ళ మీద దాడి చేయడానికి అవకాశమే ఉండదు. ఎందుకని? ఏంజల్స్ పవర్ నార్మల్ గా వెలకట్టలేం. ఆ కంటి చూపుకే దరిదాపుల్లో ఉన్న ప్లేస్ అంతా కూడా స్మాష్ అయిపోతుంది. ఒక చూపు చూస్తే చాలు, ఆ పవర్ కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది ఆ పవర్. అలా ఏంజల్స్ రక్షణగా ఉంటే ఆ వ్యక్తికి తిరుగు ఉండదు. ఏంజల్స్ అంటే వెలకట్టలేని పవర్, మహోన్నతమైన శక్తి అన్నమాట. ఆ ఏంజల్స్ మనకు రక్షణగా ఉండాలని కోరుకోవటం ద్వారా
ఆ ఏంజల్స్ కు మనమేమి ఇవ్వాలి? కేవలం ప్రేమ. థ్యాంక్ యూ డియర్ ఏంజల్స్, నాకు ఇంత మేలు చేస్తున్నారు, మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఏంజల్స్ అని చెప్పి ప్రేమని రియల్ గా వ్యక్తం చేస్తే చాలు. ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. వాటికి కొబ్బరికాయలు కొడతాను, పూజలు చేస్తాను, ఇలాంటి ఏమీ అవసరం లేదు. కేవలం కృతజ్ఞత, థ్యాంక్ యూ. ఇష్టంగా శరీరం నుంచి ఒళ్ళంతా పొలకించిపోయేలాగా 5 సెన్స్ ఫీల్ అవుతూ చేతులు పైకెత్తి విశ్వంతో మనం ఎలా మాట్లాడతాం? ప్రేమగా కళ్ళు మూసుకుని పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోయి గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, ఇంత గొప్పగా నన్ను మీరు రక్షిస్తున్నారు, ఈ అప్పుల నుంచి నన్ను బయటపడేశావు. ఏ అప్పో చెప్పాలి? గోల్డ్ లోనా, లేకపోతే ఎడ్యుకేషన్ లోనా, పర్సనల్ లోనా, క్రెడిట్ కార్డ్ లోనా, కార్ లోనా, లేకపోతే హౌస్ లోనా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి మీరు అప్పు ఉన్నారా? ఆ వ్యక్తి టార్చర్ నుంచి నన్ను విముక్తం చేశావు, ఆ వ్యక్తికి నేను చాలా ఈజీగా చెల్లించేసేలాగా నాకు డబ్బులు ఇచ్చావు, ఈ సమస్య నుంచి నన్ను విముక్తం చేశావు, థ్యాంక్ యూ నితికా ఏంజల్, రియల్లీ ఐ లవ్ యూ అని గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ అని చెప్తూనే ఉండాలని. చూడండి, మిరాకిల్ జరుగుతుంది. ఇక్కడ నమ్మకం డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే నమ్మరో వాళ్ళకి జరగదు. ఇక్కడ మనం ఏమి పే చేయట్లేదు, కేవలం గ్రాటిట్యూడ్ చెప్తున్నాం. నమ్మకంతో చెప్పితే అద్భుతాలు జరుగుతాయి. వాటికి ప్రేమ కావాలి, ప్రేమ తప్ప వేరే దేనికి లొంగదు. మన ఆత్మ కూడా అంతే. మనలో ఉన్న సౌల్ కూడా విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది. ఈ ప్రేమ గల ఆత్మకి ప్రేమనే ఇవ్వాలి తప్ప, ప్రేమనంటే పులకించిపోయేలాగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం. మీలాంటి వ్యక్తే, మీలాంటి మనస్తత్వం కలిగిన ఆరా కలిగిన వ్యక్తినే విశ్వశక్తి మీకు లైఫ్ పార్ట్నర్ గా తీసుకొస్తుంది. సో ఈ సోల్ ఆల్రెడీ చాలా కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, చాలా మందిని మ్యారేజ్ చేసుకుంది, ఇప్పుడు కొత్త కాదు. ఇక్కడ ఈ సోల్ ఏం కోరుకుంటుంది? ఈ ప్రపంచం నుంచి, అన్నిటి నుంచి ప్రేమను మనం వ్యక్తం చేయాలి. అన్నిటిలో మనం ఏం చేస్తుంటాము? టెన్షన్స్ వల్ల, గొడవల వల్ల వ్యతిరేకతని విడుదల చేస్తుంటాం ఈ బాడీ నుంచి, ఈ మైండ్ నుంచి. కోపం, తిట్టడం, అసూయ, ఇలాంటి అన్ని ద్వేషాన్ని బయట ప్రదర్శిస్తాం. అప్పుడు ఈ ప్రపంచంలోకి ఏం వెళ్తుంది? ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ద్వేషం వెళ్తుంది, కోపం వెళ్తుంది, పగ వెళ్తుంది. తిరిగి మనకేమొస్తుంది? ఎవరొకరి ద్వారా తిట్లు, ఎవరొకరు పగబట్టడం, ఎవరొకరు గొడవ పెట్టుకోవడం. మరి మనం ఏం పంపించాం? మన చూపుతో చెడు ఆలోచన చేస్తే చెడే తిరిగి వస్తుంది. మనం మంచి ఆలోచన చేస్తే పవిత్రంగా మారిపోయి, పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోయి, ఈ నెత్తి మీద ఉన్న భారం అంతా తీసి పక్కన పడేసి ఫ్రెష్ గా ఇప్పుడే జన్మించినట్టుగా, కొత్త జీవితంలోకి ఇప్పుడే అడిగిపెట్టినట్టుగా, పాత సంఘటనలు, పాత గొడవలు, పాత అప్పులు, టెన్షన్స్ అన్ని కూడా మైండ్ నుంచి డిలీట్ చేసి, సమాధి చేసి, ఇప్పుడు కొత్త జీవితంలో ఏం కావాలి? ఒక క్రియేషన్ బుక్ లో అద్భుతంగా రాసుకుంటూ, రేపటి భవిష్యత్తుకి మీరే కర్త, కర్మ, క్రియ, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, నిర్మాత, అన్ని యాక్టింగ్ అంతా మీరే కావాలి. ఇలా మీకు ఇష్టమైనటువంటి ప్రతి రాత్రి రాసుకుని మీ జీవితానికి చరిత్ర సృష్టించే పదాలు మీరు పలికినప్పుడు, మీరంటే మీకు ఎంత ఇష్టమో అంత అద్భుతమైన కవిత్వం టైప్ లో మీరు రేపటి భవిష్యత్తును మీరు రాసుకున్నప్పుడు, ఆ రేపటి భవిష్యత్తు మీ కళ్ళ ముందు ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటి? మొదటిది థ్యాంక్ యూ చెప్పటం. ఏంజల్స్ ని ఎలా పిలవాలి? చాలా ప్రేమగా, ప్రశాంతంగా మారిపోయి, నిజంగా మీకు తలనొప్పున్నా, ఒంట్లో బాగోపోయినా, అప్పులు వాళ్ళు గొడవ చేస్తున్నా, విపరీతమైన టెన్షన్ ఉన్నా, దాన్ని తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టి కళ్ళుతో దిష్టి తీసుకుని పడేసి, ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి చాలా పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోవాలి. మారిపోయి ఆ సమస్యని ఏంజల్స్ కి చెప్పాలి. ఈ యొక్క ఏదైతే నన్ను ఇబ్బంది పెడుతుందో దీని నుంచి నన్ను విముక్తం చేశారు, థ్యాంక్ యూ యూనివర్స్, నెతిగా ఏంజల్స్ ని పంపించి నన్ను ఈ సమస్య నుంచి విముక్తం చేశావు, థ్యాంక్ యూ సో మచ్. ఆ సమస్య ఏంటో మీకు తెలుసు కాబట్టి. ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది. కొందరికి అప్పు ఉంటుంది, కొందరికి అనారోగ్యం ఉంటుంది, కొందరికి వాళ్ళు పెట్టుకోవాల్సిన బిజినెస్ కి ఆపర్చునిటీస్ రావట్లేదు, ఆ యొక్క అనుమతులు రావట్లేదు, లేకపోతే లోను, లేకపోతే ఏంటో వాళ్ళు ఒక హౌస్ కోసం, ఒక జాబ్ కోసం. మీరు డిఫరెంట్ గా అనేక ఏంజల్స్ ఉంటాయి. మీకు ఏంజల్స్ పేర్లు పలకటం రాదు. ఆర్క్ ఏంజల్స్ ఉంటుంది, ఆ తర్వాత గాబ్రియల్ ఏంజల్స్ ఉంటుంది, నితికా ఏంజల్స్ ఉంటుంది, ఇట్లా చాలా పేర్లు ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలి? ప్రశాంతంగా కూర్చొని ఏంజల్స్, డియర్ గార్డియన్ ఏంజల్స్, మీకు నా కృతజ్ఞతలు, నాకు ఈ ప్రాబ్లం నుంచి నన్ను సాల్వ్ చేశారు, నాకు రక్షణగా ఉన్నారు, వ్యతిరేకత అంతా తీసేసి ప్రపంచాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేశారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నాలోని సౌల్, నా ఆత్మ, నీకు నా కృతజ్ఞతలు. మీరు కోరుకున్నట్టుగా పునఃసృష్టి చేసేలాగా రేపటి భవిష్యత్తుని మీరు ఇష్టంగా కోరుకోవాలి. ఇక్కడ ఎవరు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా,
వాళ్ళ మీద కోపాన్ని తీసేయాలి. మన హృదయం అంతా ప్రేమతో మారిపోవాలి. ఎవరో గతంలో మీ మీద కక్ష కట్టు ఉంటారు, దాన్ని గుర్తు చేసుకుంటే మీకు కోపం వస్తుంది. దాన్ని తీసేయాలి, క్షమించేయాలి. ఎవరి మీద పగబట్టకూడదు, కక్ష తీర్చుకోవడానికి ట్రై చేయకూడదు, అసూయ చెందకూడదు, ద్వేషాన్ని రిలీజ్ చేయకూడదు ఈ దేహంలో నుంచి. ఈ దేహంలో ఏముంది? ఆత్మ ఉంది. అది మరణం లేని ఆత్మ. అదేం కోరుకుంటుంది? ప్రేమనే కోరుకుంటుంది. ఇతరులు చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు, మీరు వాళ్ళతో సావాసం చేయకూడదు. మంచి వాళ్ళతోనే, వెలకట్టలేని విలువైన వ్యక్తులతోనే, జ్ఞానులతోనే, సంపన్నులు, విలువైనటువంటి రాకెట్లా దూసుకుపోతున్న విజయాలు సాధిస్తున్న వాళ్ళతోనే, విలువైన వ్యక్తులతోనే సావాసం చేయాలి. ఇక్కడ బ్లడ్ రిలేషన్ అయినా సొంత వాళ్ళైనా సరే నిదాక్షణంగా కట్ చేయాలి, లేకపోతే మిమ్మల్ని కూడా వాళ్ళలో కలిపేసుకుంటారు. ఇక్కడ మీ లైఫ్ మారాలంటే మీరు పూర్తిగా మారిపోవాలి. అలా వదిలిపెట్టుకుంటామండి సొంత రిలేషన్ అంటే, మీ లైఫ్ ని వాటితో కంపేర్ చేసుకోండి. ఈ లైఫ్ ని కోరుకోవడానికి మీకు అర్హత లేదని అర్థం. మనకి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. వదులుకోకపోతే లైఫ్ అలాగే ఉంటుంది. నా జీవితం ఏంటోనండి ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? నువ్వు వదులుకోవాల్సిన వాడిని వదులుకోవట్లేదు అంటే వాడి మీద కక్ష కట్టమని కాదు. నీ లైఫ్ మారాలంటే నువ్వు మారిపోవాలి. ఒక దొంగతో సావాసం చేస్తే 6 నెలలకి వాడు వీడవుతారంటారు. మీరు ఎవరితో సావాసం చేస్తున్నారు? నెగిటివ్ వ్యక్తుల్ని వదిలించుకోవట్లేదు. నెగిటివ్ వ్యక్తులతో కూర్చుంటే ఏం చేస్తారు? వారు నెగిటివే పలుకుతారు. శుభం పలకం అంటే మొత్తం నెగిటివే పలుకుతారు. మీ మైండ్ లోకి ఏవైతే ఆ వాక్యాలన్నీ కూడా స్టోర్ అవుతాయి. భగవద్గీత ప్రకారం యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏమని వింటావో, ఏమని అంటావో, ఏమని స్టోర్ చేస్తావో లోపల, అవన్నీ విశ్వంలోకి వెళ్ళి తిరిగి కొండలాగా నీకు వస్తుంది. ఇక్కడ ఎవరు తప్పు ఉంది? ఈ వ్యక్తి తప్పే ఉంది, నీ తప్పే ఉంది. మీరు వినకూడని వినటం, అనకూడని అంటాం, స్టోర్ చేసుకోకూడని చేసుకోవటం పొందుతున్నారు. నాకేం తెలియదండి మళ్ళీ అంటారు. మీ ప్రమేయం లేకుండా వేరే ఏవి రావు. మిమ్మల్ని ఎవరు కూడా వేరెవరు మీ అనుమతి లేకుండా డిస్టర్బ్ చేయలేరు, మీరు అంగీకరిస్తే తప్ప. అవతల వాడు మిమ్మల్ని ఏదో అన్నారు, మీరు రియాక్ట్ అయిపోతారు. రియాక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. దాన్ని మీ ఆత్మలోకి ఆకర్షించినట్లు అవుద్ది, దాన్ని విశ్వంలోకి పంపించినట్లు అవుద్ది. మళ్ళా అలాంటి వ్యక్తిని మీరు ఆహ్వానిస్తారు. కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే జరుగుతుంది. కాబట్టి మీ ఆలోచనలు మార్చాలి. నేను సంపన్నుడిని, ఇలా అందరితో పాటు సామాన్యమైన జీవితం జీవించడానికి నేను ఇక్కడ పుట్టలేదు. నేను వెలకట్టలేని విలువైన వ్యక్తిగా, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా, గొప్ప సంపన్నుడిగా నన్ను నడిపిస్తున్న అనంత విశ్వశక్తికి మీకు కృతజ్ఞతలు అంటూ మీ టెర్రస్ పైకి వెళ్ళిపోయి ప్రత్యేక సమయాన్ని కేటాయించి చెప్పండి విశ్వంలోకి. ఎవరో లేరా? ఒక గ్రౌండ్ లో మీరే ఉన్నారా? పెద్దగా చెప్పండి, చాలా పెద్దగా చెప్పండి, సిగ్గుపడవద్దు. మీరేం పలుకుతున్నారు? మీ లైఫ్ మారటానికి విశ్వశక్తితో, ఒక వెలకట్టలేని అంతులేని పవర్ తో మాట్లాడుతున్నారు. అప్పుడు పెద్దగా మాట్లాడండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డియర్ యూనివర్స్, నా జీవితాన్ని ఈ రోజు నుంచి నువ్వు గొప్పగా మార్చిపోతున్నందుకు నీకు నా కృతజ్ఞతలు. సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో నన్ను నడిపిస్తున్న నీకు నా ప్రణామాలు, థ్యాంక్ యూ అంటూ ఆ వైబ్రేషన్స్ విషయంలోకి వెళ్ళాలి. మీరు ఒంటరిగా ఉంటే అలా మాట్లాడవచ్చు. మీ టెర్రస్ పైకి వెళ్ళి కూడా చిన్నగా మాట్లాడవచ్చు, చేతులు పైకెత్తి. చూడండి, ముస్లిం సోదరులు పైకెత్తి మాట్లాడతారు అంటే మహోన్నతమైన శక్తితో మాట్లాడతారు. వారు అల్లా అనుకుంటారు, యూనివర్స్ అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. అంటే కింద అంతా ఏమీ లేదు, పైనే ఉంది. సర్వోన్నతమైన శక్తి నిన్ను ఆవరిస్తుంది, నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ శక్తితో కనెక్ట్ అయితే ఈ ప్రపంచంలో వేరెవ్వరూ మీకు హాని చేయలేరు. శత్రువులు మొత్తం మారిపోతారు. మీకు హాని చేసే వాళ్ళని ఆటోమేటిక్ గా మీ నుంచి దూరం చేస్తుంది విశ్వశక్తి. ఒక వీడియోలో కూడా నేను చెప్పాను, మనల్ని అనంత విశ్వశక్తి ఒంటరిగా ఎందుకు ఉంచుతుంది, అందుకు గల కారణాలు ఏంటి, ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే యూనివర్స్ రహస్యాలు మనం పాటిస్తూ, కృతజ్ఞతలు చెబుతూ, మనకేం కావాలో మనమే మన లైఫ్ గురించి ఎగ్జామ్ రాసుకోవాలి. అంటే క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. రేపటి భవిష్యత్తు గురించి అఫర్మేషన్స్ చెప్పాలి. నేను సంపన్నుడిని, నేను అందగాడిని, నేను రాజుని, నా దగ్గర బోలెడంత డబ్బు ఉంది, నన్ను అందరూ ప్రేమిస్తున్నారు, ఈ ప్రపంచం అంతా నాకు సహకరిస్తుంది, థ్యాంక్ యూ. ఇలాంటి అఫర్మేషన్స్ మాటలు నేను చెప్పినప్పుడు మీలో నెగిటివ్ అంతా కూడా పెరగటం ఆగిపోద్ది, నెగిటివ్ ఆలోచనలు కూడా ఆగిపోతాయి. పాజిటివ్ మాటలు వైబ్రేషన్స్ రప్పించి ఆ విశ్వంలోకి వెళతాయి. విజువలైజేషన్ ఏం చేస్తుంది? రేపటి భవిష్యత్తు గురించి మీరు అందమైన కళలు కంటే అది నిజం అవుతుంది. అలాగే మీరేం కావాలనుకుంటున్నారో వాటికి మార్గం సుగమం అవుతుంది. ప్రేమని ఇవ్వడం ద్వారానే. అంటే ఎవరినైనా ప్రేమించాలా అన్నట్టుగా అడుగుతున్నారు కొంతమంది. ఎవరున్నారండి ప్రేమించడానికి అని అడుగుతున్నారు. అట్లా కాదు,
మీరు ఎవరినో ప్రేమించడానికి కాదు, ఈ ప్రపంచంలోకి సరే మీకు నచ్చిన వ్యక్తిని ఎలాగో ప్రేమిస్తారు, అందులో తప్పేమీ లేదు. మీకు ఎలాంటి వ్యక్తి కావాలో అలాంటి విలువైన వ్యక్తిని మీరు కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయి. కోరుకున్నప్పుడు మీలాంటి మీకు నచ్చే మెచ్చే మనస్తత్వం గల వ్యక్తిని విశ్వశక్తి కంపల్సరిగా ఇస్తుంది. అలా మీరు అడగకుండా ఇవ్వదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును. అంటే ఇంగ్లీష్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగటం, నమ్మకంతో ఉండటం, పొందటం. అంటే మనం అడగకుండా ఏ శక్తి కూడా మన దగ్గరికి వచ్చి జాలి తెలిసి మనం లేపి అయ్యో పాపం అని చెప్పి ఇవ్వదు. ఏ వ్యక్తి అయితే తన నుంచి వైబ్రేషన్స్ విశ్వంలోకి వదిలిపెడతాడో, ఆ ప్రేమతో కూడుకున్న నమ్మకాన్ని వదిలిపెడతాడో, ఆ నమ్మకమే అమ్మలాగా తిరిగి వస్తుంది. అంటే మనం నమ్మకుండా అడగకుండా ఏది రాదు. ఒక రైతు తన పొలంలో ఎలాంటి విత్తనాలు వేస్తే పంట వస్తుంది, ఆ పంటనే పొందుతాడు. మన ఆత్మలో మనకు కావలసిన కోరికలు నింపకుండా ఆత్మ విశ్వంలోకి పంపదు, తిరిగి రాదు. ఈ బేసిక్ సూత్రాలు తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లాస్ట్ లో అట్రాక్షన్, ఆకర్షణ. ఏది ఇవ్వకుండా ఏది పొందలేరు. మనం ఫ్రీ లంచ్ అంటూ ఏదీ లేదంటాం. ఫ్రీగా ఏదైనా కావాలని కోరుకుంటామో అతను ధనవంతుడు ఎప్పటికీ కాలేడని చెప్తుంది యూనివర్స్. ఫ్రీ అంటూ ఏదీ లేదు. ఫ్రీ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళని పేదవాళ్ళ కింద విశ్వశక్తి చూస్తుంది. వాడికి డబ్బు రాదు, ఏదీ రాదు. నాకు ఫ్రీగా కావాలి, ఫ్రీగా రావాలి అన్నప్పుడు ఫ్రీగా పొందాలనే ఆలోచన ఎవరికి ఉంటాయి? సంపద లేని వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి. అప్పుడు డబ్బు లేదనే విశ్వం అనుకుంటుంది కదా. ఫ్రీగా ఎవరైతే అనుకుంటారో ఆ ఫ్రీ అనే మాట పేదవాడి కింద లెక్క అనమాట. ఏమీ లేదు నా దగ్గర, ఆ సంకేతం విశ్వంలోకి పంపిస్తున్నారు. తిరిగి ఏమొస్తుంది? పేదవారి కింద వస్తుంది. ఫ్రీ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో నాకు ఫ్రీగా అది కావాలి, ఫ్రీగా ఇది కావాలి అన్నప్పుడు మీరు పేదవాడి కింద విశ్వశక్తి ఆలోచిస్తుంది. ఫ్రీగా ఎవరు కోరుకుంటారు? డబ్బు లేనివాడు. మరి డబ్బు లేనట్టే విశ్వం తీసుకుంటది, డబ్బు లేని స్థితిని ఇస్తుంది. ఇది చాలా మందికి అర్థం కాదు. ఇది మైండ్ తో ఆలోచించాల్సిన అద్భుతమైన ఒక విశ్వశక్తి యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అది అర్థమవుతుంది అనుకుంటారు, కానీ చాలా మంది మైండ్ గేమ్ తో ఇది ప్లే చేయాలి, ప్రేమతో చెప్పాలి, ఈ విశ్వంలోకి ప్రేమను పంపించాలి, విశ్వశక్తి ఎలా మాట్లాడాలో చాలా మందికి తెలియదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా, జూమ్ ద్వారా మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా క్లాసెస్ డైరెక్ట్ గా రాకూడదు, ముందే స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి. మీ సమస్యలను బట్టి మీకు వివరాలన్నీ తెలియచేయడం జరుగుతుంది. ఎప్పుడు రావాలో, ఏ టైంలో రావాలో ముందుగా అన్ని నోట్ చేసుకుని ఆ టైంకి మీరు వచ్చేలాగా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుద్ది. అది అప్పులు తీరడం కోసమైనా, జాబ్ కోసమైనా, మ్యారేజ్ కోరుకున్న వ్యక్తితో, ప్రపంచంలో మీరు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా పొందుతారు. ఆల్రెడీ పొందారు చాలా మంది. సో అలాగే మీరు కంపెనీ పెట్టాలనుకోవడం, అనారోగ్యం తీరిపోయి ఆరోగ్యం కోసం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ పర్సనల్ గా బయటకు చెప్పుకోలేని చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ప్రతి దానికి అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో పరిష్కారాలు ఉంటాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ